హరహర మహాదేవ శంభో శంకర. ప్రయాగరాజ్లో జనవరి 13వ తేదీ ప్రారంభమైన మహాకుంభమేళ నిన్నటితో అంటే ఫిబ్రవరి 26వ తేదీ మహాశివరాత్రి రోజుతో ముగిసింది. ఈ 45 రోజుల మహా ఉత్సవంలో సుమారు 65 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. మహాశివరాత్రి రోజున మాత్రమే 2.5 కోట్ల మంది భక్తులు సంగంలో స్నానం ఆచరించారు. ఈ మహాకుంభమేళ ద్వారా సుమారు 3 లక్షల కోట్ల వ్యాపారం జరిగిందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అంచనా వేసింది. డైరీలు, క్యాలెండర్లు, జూట్ సంచులు వంటి మహాకుంభ నేపథ్య ఉత్పత్తులకు డిమాండ్ పెరగడం వల్ల స్థానికంగా వాణిజ్యం పెరిగింది. మహాకుంభమేళ నిర్వహణ కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సుమారు 7,500 కోట్లు ఖర్చు చేసింది. భద్రత కోసం 50,000 మంది సిబ్బందిని మోహరించడంతో పాటు 2,700 సీసీ కెమెరాలు, జలాంతర్గామి డ్రోన్లు, 24/7 నిఘా ఏర్పాటు చేసింది. మహాశివరాత్రి సందర్భంగా కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించబడ్డాయి. 10,000 మందికి పైగా నాద సాధువులు కాశీ రోడ్లపై దేవతామూర్తుల విగ్రహాలతో హర హర మహాదేవ నినాదాలతో ప్రదర్శన చేశారు. మొత్తం మీద 2025 మహాకుంభమేళ భక్తుల విశ్వాసం, ఆర్థిక ప్రగతి మరియు సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించింది. ఇకపోతే హీరో ఆఫ్ ద అకేషన్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారి గురించి మాట్లాడి తీరాల్సిందే. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో మహాకుంభమేళ అత్యంత ప్రామాణికంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించబడింది. ఇది కేవలం హిందువుల పవిత్ర సంగమమే కాదు, భారతీయ సంస్కృతి, పాలనా సామర్థ్యానికి ప్రతిరూపంగా నిలిచింది. 64 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించాలంటే ఇది సామాన్యమైన విషయమేమి కాదు. మనం ఒకసారి ఊహించుకుందాం, మన ఇంటికి 5-6 మంది అతిథులు చెప్ప పెట్టకుండా వస్తే వాళ్లకు వసతి, భోజనము, ఇతర సౌకర్యాలు కల్పించాలంటే మనం ఎన్ని రకాలుగా కష్టపడతాము. అట్లాంటిది 64 కోట్ల మంది భక్తులకు అద్భుతమైన వసతి, రవాణా, భద్రత, తాగునీరు, మెడికల్ సహాయము, ఇది కాకుండా విఐపీలు వస్తే వాళ్లకు సపరేట్గా ఏర్పాట్లు, ఇవన్నీ ఏ చిన్న అవాంతరము లేకుండా నిర్వహించడము అంటే సామాన్యమైన విషయమేమీ కాదు. ఇది యోగీజీ విజన్కు నిదర్శనమే. గంగా పవిత్రత, శుభ్రతలో కూడా మనము చాలా అపురూపమైన సన్నివేశాలు ఇక్కడ చూసాము. గంగా నది తీర ప్రాంతాలను శుభ్రంగా ఉంచడం కాకుండా నీటిని కాలుష్యరహితం చేయడం, నదికి విశాలమైన ప్రదేశం కల్పించడం ద్వారా యోగి ఆదిత్యనాథ్ ప్రబలమైన సంకల్పాన్ని చూపించారు. నమామి గంగే కార్యక్రమం కుంభమేళా విజయానికి అంకురార్పణంగా మారింది. ట్రాఫిక్ లో కానీ, భద్రతలో కానీ సైనిక స్థాయిలో ప్రణాళికను రూపొందించారు. ఎప్పుడైనా కొన్ని వేల మంది గుమిగూడిన చోట ట్రాఫిక్ భద్రత ఎప్పుడూ మనకు సమస్యలే. కానీ ఇక్కడ కోట్లాది మంది ఉన్నా కూడా ఎలాంటి ఒక చిన్న అవాంతరం కూడా లేకుండా పోలీసు వారు, అగ్నిమాపక దళం, వైద్యము, రవాణా వ్యవస్థలను సమర్థవంతంగా నిర్వహించడం అంటే మామూలు విషయమేమీ కాదు. ప్రపంచం ప్రశంసించిన ఈ మహాకుంభమేళా నిర్వహణ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. విదేశీ మీడియా అయితే ఇది ప్రపంచంలోనే అత్యుత్తమమైన గిరిజన సాంస్కృతిక ఉత్సవం అని పొగిడింది. యోగి ఆదిత్యనాథ్ పాలనకు, ప్రతిభకు ఇది సజీవ నిదర్శనం. ఒక్క మాటలో చెప్పాలంటే యోగిజీ నాయకత్వం కుంభమేళాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళింది. వారి దీక్ష, క్రమశిక్షణ, ధర్మం పట్ల భక్తి, ఇవన్నీ మహాకుంభాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాయి. అయ్యా, మీరు మాకు గర్వకారణం. బ్రతకాలి మీరు చిరకాలం, గుర్తుంటారు మీరు కలకాలం. శత శత ప్రణామాలు యోగి ఆదిత్యనాథ్ జీ. జై హింద్.